మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కావూరి హిల్స్ పార్కు స్థలంలో అక్రమణలు తొలగిస్తున్నారు. మాదాపూర్ మెయిన్ రోడ్డు పక్కనే 2200 గజాల పార్కు స్థలంలో ఉన్నటువంటి ఈ ఆక్రమణను తొలగిస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ప్రస్తుతం బుల్డోజర్లు ఆ పని కానిస్తున్నాయి. మాదాపూర్ పార్కులో కావూరి హిల్స్లోని మాదాపూర్లో పార్కులో ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేస్తుంది. దీంతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. నిర్మాణాలను తొలగించి కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేస్తున్న అధికారులు కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజ్కి ఇవ్వడం జరిగిందంటూ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో వెలిసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. పార్క్లో స్పోర్ట్స్ అకాడమీపై గత కొంతకాలంగా కావూరి హిల్స్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పోర్ట్స్ అకాడమీ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. స్పోర్ట్స్ నిర్మాణాలు తొలగించే పనిలో ఉన్నారు. పూర్తిగా తొలగించి కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు ఏర్పాటు చేశారు అధికారులు. కావూరి హిల్స్ అసోసియేషన్ నుంచి 25 సంవత్సరాలు తమకు లీజుకి ఇవ్వడం జరిగిందంటూ అకాడమీ సభ్యులు అకాడమీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. తమ గడువు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రస్తుతం మీరు చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మాదాపూర్ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అక్రమ నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కావూరి హిల్స్ పార్క్ స్థలంలో దాదాపు రోడ్డు పక్కనే 2200 గజాల పార్క్ స్థలాన్ని సంబంధించినటువంటి దృశ్యాలు. ఓ స్పోర్ట్స్ అకాడమీ తమకు లీజుకి ఇచ్చినట్టుగా చెప్తోంది. అయితే దీనిపై అసోసియేషన్ సభ్యులు విభేదిస్తున్నారు. ఇక ప్రస్తుతానికైతే కూల్చివేతలు పూర్తి చేసి కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. పెట్రిషా జైన్ అవుతున్నారు. పెట్రిషా, మాదాపూర్ మెయిన్ రోడ్డు పక్కనే 2200 గజాల పార్క్ స్థలాన్ని ప్రస్తుతం హైడ్రా అధికారులు పూర్తిగా క్లియర్ చేసినట్లయినా ఇక ఆల్రెడీ కావూరి హిల్స్ పార్క్ అని బోర్డు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చూసుకుంటూ అయితే కూడా హైడ్రా దూకుడుతో దూసుకెళ్తుంది. ఒక వైపు ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా మొదలైంది. ప్రస్తుతం మాదాపూర్ లో హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది. కాబట్టి ఎక్కడైతే పార్క్ లో సంబంధించిన అక్రమ షెడ్లను కూడా కూల్చివేస్తున్నారు అధికారులు. స్పాట్ ఫోర్ అకాడమీ ఏదైతే ఉందో దాని అసోసియేషన్ సభ్యులు వాళ్ళు ఒకవైపు చూసుకుంటే కూడా స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు కూడా అవి కూల్చివేస్తున్నారని హైదరాబాద్ అధికారులు పూర్తిగా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా కావూరి హిల్స్ కి సంబంధించిన పార్క్ అని చెప్పి బోట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇప్పుడు వరకు చూస్తుంటే కూడా అసోసియేషన్ సభ్యుల వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 years నుంచి ఉంది, ఇదంతా కూడా అన్యాయం చేస్తున్నట్టు అకాడమీ వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు గడువు కూడా ముగించలేదు, అన్యాయం ఇదంతా నిర్వహించడం అంటూ కావూరి హిల్స్ అసోసియేషన్ వాళ్ళైతే పూర్తిగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద కూడా ఇవన్నీ అక్రమ షెడ్లు, ఇవంతా కూడా పర్మిషన్లు లేకుండా కట్టడం జరిగిందంటూ ఇక్కడ అధికారులు అయితే కూల్చివేస్తున్నారు. ఒకవైపు హైడ్రా గురించి అయితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది మొదలైంది. ఎక్కడ పడితే అక్కడ కూల్చివేయడం, నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలు కూడా నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని కూడా పూర్తిగా తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి కావూరి అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కి సంబంధించిన నిర్మాణాలన్నీ తొలగించాలంటూ పూర్తిగా చెప్పడం అయితే జరిగింది. కావూరి హిల్స్ పార్క్ వాళ్ళు మాత్రం అక్కడ బోర్డు పెట్టడం అయితే జరిగింది. క్లియర్ గా మనం చూసుకుంటున్నట్టయితే కూడా అసోసియేషన్ నుంచి సుమారు 25 సంవత్సరాల నుంచి పూర్తిగా మాకు ఇటువంటి అన్ని పర్మిషన్లు ఉన్నాయంటూ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. గడువు కూడా పూర్తిగా మొత్తం అయితే మీద జరగలేదు, పూర్తిగా గడువు పూర్తి అవ్వలేదు. అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారంటూ అసోసియేషన్ సభ్యులు వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. రైట్. సో ప్రస్తుతానికి మరి కూల్చివేతల ప్రక్రియ ఇక పూర్తయినట్లేనా? ఇక దానికి సంబంధించి ఓవైపు స్పోర్ట్స్ అకాడమీ తమకు లీజ్ ఇచ్చినట్టుగా చెప్తున్న పరిస్థితి, మరి వాళ్ళు ఏమైనా ఇంకా అభ్యంతరాలు వెలిపిస్తున్నారా? రైట్. మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో ఈ ఆక్రమణల తొలగింపు జరుగుతోంది. మెయిన్ రోడ్ పక్కనే 2200 గజాల పార్క్ స్థలాన్ని ప్రస్తుతం ఆ స్పోర్ట్స్ అకాడమీ సభ్యులు ఆక్రమించి అక్కడ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఒక్కసారి కావూరి హిల్స్ సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు పని ప్రారంభించారు. హైడ్రా సిబ్బంది ప్రస్తుతం అక్రమ షెడ్లను కూల్చివేస్తున్నారు. స్పోర్ట్స్ అకాడమీ పేరుతో నిర్వహించినటువంటి
అక్రమ షెడ్లను ప్రస్తుతం తొలగించారు. ఇక స్పోర్ట్స్ అకాడమీపై కావూరు హిల్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన హైడ్రా అధికారులు ప్రస్తుతానికి వాటిని తొలగించి అక్కడ కావూరు హిల్స్ పార్క్ అని పేరు కూడా బోర్డు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అసోసియేషన్ నుంచి 20 సంవత్సరాలు తమకు లీజుకి ఇవ్వడం జరిగిందంటూ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. అయితే గడువుకు ముగియక ముందే అన్యాయంగా నిర్మాణాలను తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ప్రస్తుతం అసోసియేషన్ సభ్యుల ఫిర్యాదు మేరకు హైడ్రా అధికారులు ప్రస్తుతానికి తొలగింపు చర్యలు చేపట్టి బోర్డును కూడా ఏర్పాటు చేశారు. రైట్, పార్క్ స్థలంలో స్పోర్ట్స్ అకాడమీ అక్రమ షెడ్లు నిర్మించింది. ఈ షెడ్లకు సంబంధించి ఇప్పటికీ కావూరు హిల్స్ అసోసియేషన్ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. అయితే 25 సంవత్సరాలు తమకు లీజుకి ఇచ్చినట్టుగా స్పోర్ట్స్ అకాడమీ చెప్తున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు అవేం పట్టించుకోలేదు. ఆ అక్రమ షెడ్లను తొలగిస్తారు. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ షెడ్లను తొలగించి పూర్తిగా అక్కడ కావూరు హిల్స్ పార్క్ అని కూడా బోర్డు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఎస్, పెట్రిషియా జాయిన్ అవుతున్నారు. మళ్ళీ పెట్రిషియా, ప్రస్తుతం కావూరు హిల్స్ పార్కుని పూర్తిగా ఇక ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లేనా? మొత్తం మీద చూసుకుంటే కూడా కావూరు హిల్స్ పార్క్ అదంతా కూడా అంటూ బోర్డు పెట్టడం అయితే జరిగింది. మొత్తం మీద అయితే మేనేజ్మెంట్ వాళ్ళు, స్పోర్ట్స్ అకాడమీకి సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళు కావూరు హిల్స్ అసోసియేషన్ వాళ్ళని ప్రాధాయపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 25 ఇయర్స్ ఆఫ్ లీజ్ ఉన్నప్పటికీ కూడా మీరు షెడ్లని కూల్చివేస్తున్నారు, ఖచ్చితంగా అన్యాయం అంటూ వాళ్ళు వేడుకోవడం అయితే జరుగుతుంది. మొత్తం మీద కూడా అక్కడ ఇల్లీగల్ షెడ్స్ అయితే ఉన్నాయంటూ హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం పూర్తిగా తొలగిస్తున్నారని తెలుస్తుంది. పూర్తయిన మరికొన్ని విషయాలు కూడా కొంచెంసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ పెట్రిషియా. అక్రమ షెడ్లను అయితే హైడ్రా అధికారులు తొలగించారు. స్పోర్ట్స్ అకాడమీ పేరుతో అక్కడ అక్రమ షెడ్లను వేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే కావూరు హిల్స్ సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఆ నిర్మాణాలన్నీ కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఉదయమే పని ప్రారంభించారు. ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అక్కడ వంటి షెడ్ల నిర్మాణాలను తొలగించి అక్కడ పూర్తిగా బోర్డు కూడా ఏర్పాటు చేశారు. కావూరు హిల్స్ సొసైటీ పార్క్ పేరుతో ప్రస్తుతానికి ఆ బోర్డును అక్కడ మళ్ళీ పునరుద్ధరించిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. స్పోర్ట్స్ అకాడమీపై కావూరు హిల్స్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం 2200 గజాల పార్క్ స్థలం మాదాపూర్ మెయిన్ రోడ్ పక్కన ఉంటుంది. ఇది ఆ 2200 గజాల పార్క్ స్థలాన్ని ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మళ్ళీ ఆ కబ్జా నుంచి కాపాడి ప్రభుత్వం ఆక్రమించుకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. మాదాపూర్లో ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగాయి.